లయనల్ లక్కు న్యాయశాస్త్రంలో ఈయన ఒక సంచలనం. ఈయన ఒక పెద్ద లెజెండ్ అనే చెప్పాలి. అసలు పేరు సర్ లయనల్ ఆల్ఫ్రెడ్ లక్కు. వీరి పూర్వీకులు మన భారతదేశానికి సంబంధించిన వారే. వీరి తాతగారు భారతదేశం నుండి గయానా దేశానికి వలస వెళ్ళిపోయారు. ఈయన అక్కడే పుట్టి అక్కడే చదువుకుని న్యాయశాస్త్రంలో ఒక అత్యున్నతమైన పొజిషన్ కి ఆయన ఎదిగారు. ఈయన పొందుకున్న బిరుదులు కానీ ఈయన పేరునున్న రికార్డ్స్ కానీ మనం చూస్తే ఈయన ఎంత గొప్ప వ్యక్తి మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. ఎందుకనంటే వరుసగా ఓటమి లేకుండా 247 హత్య కేసుల్లో ఈయన విజయం సాధించారు. 247 కన్సిక్యూటివ్ కేసెస్. ఇది అసలు సామాన్యమైన విషయం కాదు. అందుకనే ప్రపంచంలో అత్యంత విజయవంతమైన న్యాయవాదిగా ఈయనకు గొప్ప పేరుంది. అంత మాత్రమే కాదు, క్వీన్ ఎలిజబెత్ II నుండి 2 సార్లు నైట్హుడ్ బిరుదు నేను పొందారు. గయానా దేశపు సుప్రీంకోర్టు న్యాయవాదిగా జార్జ్ టౌన్ నగరానికి మేయర్గా సేవలు అందించారు. ఇంకొక ప్రధానమైన గొప్ప విషయం, ఒకే సమయంలో 2 వేరు దేశాలకి, ఇటు గయానా అండ్ బార్బుడోస్కి ఒకేసారి ఈయన డిప్లొమాట్గా పనిచేశారు. ఇంతటి గొప్ప వ్యక్తి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానం అనే చరిత్ర ఈయన కట్టుగదని నమ్మేవాడు. అయితే ఒకరోజు ఒక ఆయన ఈయనకి ఛాలెంజ్ చేశాడు. ఏంటంటే, మీరు ఎంత మేధాశక్తి కలిగిన వారు కదా, ఎంత జ్ఞానం కలిగిన వారు కదా, మీ మేధాశక్తిని అంతటినీ ఉపయోగించి యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానము కట్టుగదని నిరూపించవచ్చు కదా అని ఛాలెంజ్ చేశాడు. దాంతో ఈయన కొన్ని సంవత్సరాలు పరిశోధించడం ప్రారంభించారు. ఈయన గోలెల్లా ఒకటే, యేసు క్రీస్తు అనే వ్యక్తి ఒక కట్టుకథ, ఆయన మరణం ఒక కట్టుకథ, ఆయన పునరుద్ధానం ఒక కట్టుకథని నిరూపించడానికి కొన్ని సంవత్సరాలు ఈయన రీసెర్చ్ చేశాడు. కొన్ని సంవత్సరాలు పరిశోధన తర్వాత ఈయన కంక్లూడ్ చేసిన విషయం ఏంటంటే, ఐ సే unequivocally that the evidence for the resurrection of Jesus Christ is so overwhelming that it compels acceptance by proof which leaves absolutely no room for doubt. యేసుక్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ఆధారాలు అత్యంత బలంగా ఉన్నాయి. అవి సందేహానికి ఏ మాత్రం తావులేని రుజువులతో దీన్ని అంగీకరించేలా చేస్తున్నాయని నేను నిస్సందేహంగా చెబుతున్నాను అని కంక్లూడ్ చేశారు. దీంతో ఆయన 64వ ఏట యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఇటు న్యాయవాదిగాను, మరోవైపు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చట్టపరమైన ఆధారాలు పరిశీలించి అది నిజమని నిరూపిస్తూ పుస్తకాలు కూడా ఆయన రాశారు. ద క్వశ్చన్ ఆన్సర్డ్ టు జీసస్ రైజ్ ఫ్రమ్ ది డెడ్ అనే పుస్తకం చాలా ప్రసిద్ధిగాంచిన పుస్తకం ఈయన రాశారు. ఆయన 1997వ సంవత్సరం ఆయన ప్రభునందు నిద్రించారు. గొప్ప పరిచయం చేశాడు. ఒక్కసారి గమనించాను, ఒక రూమ్ లో కూర్చుని ఇంటర్నెట్ సెర్చ్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడడం వేరు. ఇలాంటి జ్ఞానవంతులు వారి పరిశోధన చేసి తేల్చిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారి జీవితం కట్టుకథ కాదు, ఆయన మరణం కట్టుకథ కాదు, ఆయన పునరుద్ధానము ఒక కల్పిత గాథ కాదు, ఆయన చరిత్ర పురుషుడు.